దేవుని స్తోత్రం. మీ అందరికి కూడా ప్రభు నామములు శుభవందనాలు. ప్రభునందు ప్రియులారా, లూకా సువార్త 13వ అధ్యాయం. లూకా సువార్త 13వ అధ్యాయంలో 31 నుంచి అనగా 35 వరకు చివరి పారాగ్రాఫ్ మనం చదువుతున్నాం. దీనికి ముందున్న సంగతులు కూడా పారాగ్రాఫ్ లో యేసు వారు ప్రయాణమై వెళ్ళుచున్నప్పుడు ఒకతడు వచ్చి, అయ్యా, రక్షణ పొందువారు కొద్ది మంది అని అడుగుతున్నాడు. అప్పుడు ప్రభు, కొద్ది మంది ఏంటి అయ్యా, చాలా ఎక్కువ మంది అని చెప్పాలి, కొద్ది మంది అని చెప్పాలి. ఆయన జవాబు ఎట్లా ఉంది అంటే, ఇరుకు ద్వారమున ప్రవేశింపబోరావడానికి అది అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వల్ల కాదు. అది మొదట కానీ పరలోక రాజ్యం పోవటానికి, స్వర్గలోక రాజ్యం పోవటానికి ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు? మేమందరూ స్వర్గం పోవాలి, పరలోక రాజ్యం పోవాలి, మన భాషను పోయి భాష ఎవరికి మాత్రం ఉండదు? అందరికీ ఉంటుంది. అనేకులు ప్రవేశింపజూతురుగాని వారి వలన కాదు. అంటే అర్థం ఏంటంటే, వారంతటా వారి వలన కాదు. ఆయన చెప్పదలిసిన మాట, వారంతటా వారి వలన కాదు. ఏమి తెలిసిందా? వారు ఎవరైతే పరలోక రాజ్యములో, దేవుని రాజ్యములో ప్రవేశించాలని కోరుకుంటున్నారో వారు ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన చిత్తాన్ని జరిగించినప్పుడు అవుతుంది. కానీ వారి వంతట వారి వల్ల కాదు. అది ఆయన చెప్పదలిసి, వారి వలన కాదు అంటే ఇక మన వల్ల కాదులేంటని మనం వదిలేయటం కాదు. ప్రభువే చెప్పాడు. చెప్పరు కొందరు తెలివైన మనుషులు, ఆయనే చెప్పాడండి వారి వల్ల కాదని అన్నాడు, కాబట్టి మన వల్ల కాదండి అని సమర్థించుకునే వాళ్ళు కూడా ఒకవేళ ఉండకపోవచ్చు. కాబట్టి ఇక్కడ చెప్పింది ఆ ఉద్దేశంతో కాదు, వారంతటా వారి వలన కాదు. ఎవరంతటి వలన వారి వలన, ఎవరంతటి బట్టి వారి వలన కాదు. అది అని చెప్పదలిసింది. రక్షణ పొందటానికి లేక పరలోక రాజ్యము ప్రవేశించడానికి వారంతటా ఇది చెప్పాను. తర్వాత ఇదిగో జనులందరూ తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాము రొమ్మున కూర్చుంటారు. అనేకులు ఉత్తర దిక్కు నుండి, తూర్పు దిక్కు నుండి, పడమటి నుండి, తూర్పు నుండి, దక్షిణం దిక్కుల నుండి వచ్చి అక్కడ కూర్చుంటారు. కానీ మొదటి వారేమో కడపటి వారు అవుతున్నారు, కడపటి వారు మొదటి వారు అవుతున్నారు అని చెప్తున్నారు. ఇది చెప్పిన తర్వాత ఈ మాట ఇప్పుడు చూద్దాం. ఆ గడియలోనే కొందరు పరిచయులు వచ్చి, నీవిక్కడి నుండి బయలుదేరిపోము, ఎందుకంటే హేరోదు నిన్ను చంపచూచుచున్నాడు. అదే హేరోదు నిన్ను చంపటానికి చూస్తాడు. ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, ఈ హేరోదు కాదు, ఇంతకు ముందు ఇంకో హేరోదు ఉండేవాడు. ఆయన చంప చూచి ఆయన చచ్చిపోయాడు. యేసు ప్రభువారు పుట్టినప్పుడు మొదటి 2 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి మగ పిల్లల్ని అందరినీ కూడా చంపివేయమని ఆజ్ఞాపించిన వాడు ఈ హేరోదు కాదు, ఈయనకి ముందు హేరోదు. ఆయన్ని ఆ హేరోదుని ఏమన్నారంటే హేరోద్ ది గ్రేట్, ఘనుడైన హేరోదు. ఈ హేరోదుని ఏం పిలుస్తారంటే హేరోద్ ది ఫాక్స్, నక్క. నక్కెందుకు పేరు, నక్కెందుకు వచ్చింది? నక్క అయిన హేరోదుతో చెప్పు అంటంలో ఉద్దేశం ఏంటో తెలిసిందా? పురాతన సమయాల్లో, పురాతన కాలంలో, ఏన్షియంట్ టైమ్స్ అంటాం, పురాతన కాలంలో సాధారణంగా ఈ నక్కను గురించి చూస్తున్నప్పుడు ఇలా చెప్పేవాడు. ఎందుకంటే నక్కలో కన్నింగ్ లక్షణాలు,
నక్క ఎప్పుడు కూడా ఇంకో ముఖ్యమైన సంగతి ఏంటంటే సింహము మాదిరిగా ఎరను పట్టుకోదు. తనే వెళ్ళి తన ఆహారం సిద్ధపరచుకోదు. ఎర అంటే తన ఆహారం. నక్క చేసే పని ఏంటి తెలిసిందే? ఎప్పుడు సింహమో లేకపోతే పులో ఒక జంతువుని వేటాడి చంపేసిన తర్వాత కొంత మట్టుకి ఆహారం తింటాయి, మొత్తం తినేవి. అందులో ఒక ముఖ్యమైన భాగం, మంచి శ్రేష్టమైనటువంటి భాగం సింహం కానీ పులి కానీ తిన్న తర్వాత వదిలేస్తుంది. అంతా తినేది మొత్తం అంతా తీసుకెళ్ళి దాచిపెట్టుకోదు. ఇంకా పెద్ద విషయం, నిన్నటిది వాళ్ళ తిందాం సింహం, మొన్నటిది వాళ్ళ కూడా తిందాం ఫ్రిడ్జ్లో పెట్టుకుని మళ్ళా ఫ్రిడ్జ్ లేదు రేపు ఆ మాట ఏమన్నాక మొత్తం నీకు ఎప్పుడు ఆహారం అప్పుడే ఫ్రెష్ తింటుంది, రక్తంతో ఉన్నప్పుడే. అదని లక్షణం. అది సింహం పులి యొక్క లక్షణం. కొంత మట్టుకు తిన్నంత వరకు తింటది, కొన్ని కేజీల వరకు తింటది, వదిలేస్తుంది. ఆ తర్వాత నక్క కాసుకుని కూర్చుంటుంది. అది నక్క. ఈ నక్కలు కూడా తిన్న తర్వాత ఇంకా వదిలిపెట్టింది రాబందులు తింటాయి. అవి బాగా కుళ్ళిపోయినాకే తింటాయి. అవి అది బాగా పురుగులు పడిపోయినాక తింటాయి. అవి వాటికి ఏం జబ్బు రాదా? ఏం జబ్బు రాదు. వాటిలో ఒక యాంటీ బ్యాక్టీరియల్ సంబంధమైనటువంటి ఒక లక్షణం ఉంది. దేవుడు పెట్టినట్ట రాబందులు. ఎందుకో తెలుస్తుందా? పర్యావరణ కాలుష్యాన్ని కాపాడటానికి వాటికి అది పెట్టుంటాడు. పురుగులు పడుతున్న ఆహారాన్ని రాబందులు తినడానికి పెట్టాడు. అవి మంచి తీసుకెళ్ళి పెట్టావు తినవు, అంతే. దాని లక్షణం అది. ఆ నక్కతో ఇలాగ చెప్పుడి. హేరోడ్ ది ఫాక్స్. ఈయన తండ్రి కూడా నన్ను చంపడానికి ప్రయత్నం చేశాడు. తండ్రి కంటే ఇంకో మాట అంటే హేరోదుడు తండ్రి అనే కంటే హేరోదు 1, హేరోదు 2, గరుడైన హేరోదు, తర్వాత ఈ హేరోదు, తర్వాత అగ్రిప్ప 1, అగ్రిప్ప 2, వీళ్ళందరూ కూడా ఆయన కుమారుడు ఈయన కుమారుడు ఈయన కాదు. వీళ్ళందరూ సమకాలికులు, తోబుట్టు రక్సమ్మ. కాబట్టి ఆయన చచ్చిపోయినాక ఈయన రాజయ్య, రెండవ రాజు హేరోదు. ప్రభుని చంపమని ఆజ్ఞాపించి చిన్నప్పుడు అందరి పిల్లల్ని రామాలో అంగలార్పు వినబడుచున్నది. రాహేలు తన పిల్లల విషయంలో ఏడుస్తుంది, మహారోదన వినబడుచున్నది. కాబట్టి ఆ హేరోదు చచ్చిపోయిన తర్వాత వచ్చింది యేసు ప్రభువు బయటకు. హేరోదు చచ్చిపోయాడు, నువ్వు ధైర్యంగా గలిలయలో నుండి బెత్లెహేము వెళ్ళవచ్చు, లేకపోతే ఐగుప్తులోంచి, అప్పుడు ఐగుప్తులోనికి వెళ్ళాల్సి వచ్చింది, ఐగుప్తు నుంచి నువ్వు వెళ్ళొచ్చు అని అప్పుడు వస్తాడు. ఇప్పుడు ఈ హేరోదు చంపడానికి చూశాడు. పెద్ద ప్రభు అన్నాడు, ఈవేళ రేపు ఎల్లుండి ఉండి నా దారిని నేను పోయేవాడిని. అది ఈవేళ రేపు ఎల్లుండి నాతో వానికేంటి, వానితో నాకేంటి అలా. చూడండి, ప్రభు ఎక్కడ మాట్లాడినా మర్యాదగానే మాట్లాడాడు. మనం అనుకుంటాం కొన్నిసార్లు ఎవరన్నా ఏమంటే వాళ్ళతో నాకేంటి అంటాం, అంటే అతనింటే వాళ్ళతో నాకేం పని. అది ఈయన ఏమన్నాడు తెలిసిందా? హేరోతో నాకేంటి అలా, నాతో వానికేంటి పని, నా పని ఏదో నేను చేసుకుంటా వచ్చిపోతున్నాను నేను, నాతో ఆయనకేం పని. ఈవేళ రేపు ఉండి రోగులను స్వస్థపరచుచు, దయ్యములను వెళ్ళగొట్టుచు నా పని నేను చేసుకుని పోయేవాడిని. దీని తర్వాత ఇంకో ముఖ్యమైన మాట ఉంది, 3వ దినమున పూర్ణ సిద్ధి పొందేదను. అది ఏమిటి మాట? పూర్ణ సిద్ధి పొందేదను. 3వ దినమున పూర్ణ సిద్ధి పొందేదను అని అంటే నేను చనిపోయి 3వ దినమున తిరిగి లేస్తాను. అది ఆయన చెప్పిన మాట. నేను భూమి మీదకి వచ్చినటువంటి కార్యము పూర్ణముగా సిద్ధింపబడటం ఎప్పుడు పూర్తి అవుతుంది అని అంటే
నేను చనిపోయి 3వ దినమున తిరిగి లేచుట ద్వారా. అది పూర్వసిద్ధి. యేసుప్రభువారు సిలువలో ప్రాణం పెట్టినప్పుడు ఆఖరి మాట కంటే ముందటి మాట సమాప్తమాయను అని అన్నా పూర్తయిపోయింది ఆయన చేసిన పని. పూర్ణ సిద్ధి ఎప్పుడు జరిగిందో తెలిసిందా? పునరుద్ధారుడై తిరిగి లేచినప్పుడు. త్రోవని నేను పోయేవాడిన పని మీద వచ్చాను. శాస్త్రులు పరిచయులు వీళ్ళకు కోపం. ఎందుకో తెలిసిందా? వీరికి ఏ విధమైన కోపం అంటే, విశ్రాంతి దినము నేను స్వస్థపరుస్తున్నాడు. 1-2 పర్యాయములు విశ్రాంతి దినమునైన స్వస్థతను, దయ్యాన్ని వెండగొట్టడం, ఈ పనులు చేస్తూ వచ్చాడు. 10 ఆజ్ఞలలో ముఖ్యమైనటువంటి ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ అయిన విశ్రాంతి దినమున పరిశుద్ధంగా ఉండి ఏమీ పని చేయబోకు అని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నాడు ఈయన. మా ధర్మమును ఈయన పాడు చేస్తున్నాడు. మా ధర్మాన్ని మీరుతున్నాడు. మా ధర్మమును అతిక్రమిస్తున్నాడు. మా ఆచార సాంప్రదాయములను ఈయన దాటి వెళ్ళిపోతున్నాడు అని వాళ్ళకు కూడా చాలా కోపం ఉంది. ఎవరికి? శాస్త్రులకి, పరిచయులకి. కాబట్టి ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, వీరంతటా వీళ్ళు ఎట్లాగో ఆయన్ని చంపటానికి, వీరంతటా వీరు ఎట్లాగో ఆయన అక్కడి నుండి పారత్రోలటానికి వాళ్ళకి శక్తి, అధికారం ఉండదు కనుక కేవలం మతపరమైన రీతిగానే చూస్తే వాళ్ళు. కానీ ఒక రాజకీయ సంబంధమైన అధికారము రాజు తెలుసుకుంటే అన్నది సామెత ప్రకారంగా, రాజుగారు అనుకోండి ఏదో ఒక నేరం మోపి శిక్ష విధించడానికి, ఇక్కడ నుండి పంపివేయటానికి, మాట్లాడకుండా చేయటానికి, ఆజ్ఞాపించడానికి, నోరు మూయించడానికి ఏమైనా సాధ్యమవుతుంది. మనం మత సంబంధమైన రీతిగా యోగ మతమును బట్టి ఒకవేళ ఈయన శిష్యును చూస్తే చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు, ఈయనేమో స్వస్థతను చూస్తే శనివారం చేస్తున్నాడు, శిష్యును కూడా పొలములో నుంచి నడుచుకుంటూ వెళుతూ వాళ్ళు కూడా కంకులు వెన్నులు తుంచుకుని తింటున్నారు. శిష్యుడికి ఏం చెబుతున్నాడు? మా ధర్మాన్ని పాడు చేస్తున్నాడు. ఇది దీని మీద వాళ్ళకు కూడా కోపం. కాబట్టి రాజుగారి పేరు పెట్టి భయపడిపోయి వెళ్ళిపోతాడు. అది రాజుగారు ఇదివరకు చెప్తున్నా మీకు, పురాతన కాలంలో రాజరిక వ్యవస్థ ఉన్నప్పుడు పరిపాలనలు ఎట్లా ఉండేవి అంటే, రాజే దేవుళ్లాగా ఉండేది. అందుకే నెబుకద్నెజర్ ఏం చేశాడు? తన విగ్రహం చచ్చిపోయినాకనే ఎవడో పెడతాడు విగ్రహం. ఇది ఒక విచిత్రం. తను ఉన్నప్పుడే తన విగ్రహం చేయించి ఈ విగ్రహమునకు మాత్రమే మీరు నమస్కారం చేయండి, పూజ చేయండి. వేరొకరి కనుక చేసినట్లయితే మిమ్మల్ని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడేస్తాం, మిమ్మల్ని తీసుకువెళ్ళి లేకపోతే సింహాల గోల్లో పడేస్తాం దాని కాలానికి అని చెప్పి ఒక శాసనం పెట్టాడు. రాజుగారి శాసనం పెడితే నాకు అనుకున్నాం కాదు, రాజుగారు తలుచుకుంటే ఏమనుకుంది అదే కదా. కాబట్టి ఇప్పుడు ఇక శాసనం అయి కూర్చుంది, చట్టం అయిపోయింది. ఇప్పుడు ఆ చట్టాన్ని అతిక్రమించినట్టుగా ఎవరు కనబడినా, ఎవరన్నా వెళ్ళి రాజా తమరు ఒక శాసనం పెట్టారు, ఈ దేశములో, ఈ రాజ్యములో, ఈ విస్తారమైనటువంటి రాజ్యములో నిన్ను లేక నీ విగ్రహమును మాత్రమే ఆరాధించడానికి, అది కాకుండా ఎవరినైనా పూజిస్తే, సాగిల పడితే వాళ్ళని మీరు తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడవేస్తారని శాసనం పెట్టారు కదా. మరి ఈ శత్రుకు, మేషకు, అబెద్నెగో అనే వారు ఉన్నారే, వీళ్ళు మాత్రం నీకు సాగిలు పట్టలేదు. వాళ్ళు తమ దేవుణ్ణి లేకపోతే ఆరాధిస్తున్నారు. యోధులకు దేవుళ్ళు లేరులేండి, దేవుడే ఉన్నాడు.
ఏకేశ్వరోపాసన అంటారు. ఏకేశ్వరోపాసన అంటే ఒకే ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే అనుకున్న ఈశ్వరుడు కాదు, ఈశ్వరుడు అంటే దేవుడు. కాబట్టి ఒకే దేవుడు అని అర్థం. యూదుడికి ఒకే దేవుడు ఆరాధించే పద్ధతి. చాలా మంది దేవుళ్ళు ఉండరు. కాబట్టి వీళ్ళు ఆయన్ని ఆరాధించుకుంటున్నారు. మన పరాయి దేశంలో ఉండి ఏమంటే చేస్తావా? పరాయి దేశంలో ఉండి ఇంకా ఊర్లో ఉండి చేస్తావా? చెరకని పోబడ్డటువంటి వారు వీళ్ళు. మన ఊర్లో ఉండే మనం చేయం, మన ఇంట్లో ఉండి మనం చేయమండి. అదే కదా. ఎక్కడో పరాయి దేశంలోనికి పోయిన వీరు, చెరపట్టి కొనిపోబడిన వీరు ఎంత మాత్రము కూడా అక్కడ ఉన్న నియమము ధర్మమును అనుసరించడం విషయంలో తృణీకరించారు, తిరస్కరించారు. తిరస్కరిస్తే ఏమవుతుంది? వారి ప్రాణానికే ముప్పు, ఇంకేం లేదు. సాక్షాత్తు వారి ప్రాణమునకే ముప్పు. వెరీలీ ది థ్రెట్ ఫర్ దేర్ లైఫ్స్. వారి ప్రాణానికి చిన్నగా సాక్ష్యం. అయితే కూడా ఏం చేశారు? ఏమాత్రం కూడా వారు వెనకాడకుండా తమ దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చారు. షడ్రకు మేషాకు అభ్యర్థులకు రాజుతో ఇలాగూ చెప్పింది. నెబుకద్నెజరు ఏకవచనంతో మాట్లాడారు. నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు జవాబు చెప్పవలసిన అవసరం మాకు లేదు, చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మల్ని తప్పించుటకు సమర్థ. ఒకవేళ తప్పించకపోయినా మేమేమి చేయము, ఇది చెప్పేశారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఒక ముఖ్యమైన మాట ప్రభు అన్నారు. అదే యూదులు, వీళ్ళందరూ శాస్త్రులు, పరిచయులు. యూదుల్లో 4-5 తెగలు ఉన్నాయి. తెగలు, క్లాన్ అంటారు. ట్రైబ్ వేరు. తెగ, ఒక తెగ ఉంటుంది, తెగలో మళ్ళీ క్లాన్ ఉంటుంది. ఒక ట్రైబ్ ఉంటుంది, ఆ ట్రైబ్ లోని క్లాన్ అంటే ఇంటి పేరు ఒకటే ఉండొచ్చు, మళ్ళీ వేరే ఉంటాయి తెగ. ఇక ఆ ఇంటి పేరు ఒకటేగా, మీరు వాళ్ళు చుట్టాలంటే చుట్టాలు కాదులేండి, ఇంటి పేరు ఒకటే సరే. అట్లా రకరకాలుగా ఉంటారు, క్లాన్ అంటారు. ట్రైబ్ వేరు, క్లాన్. కాబట్టి ఇందులోనే 4-5 తెగలు ఉన్నాయి యూదుల్లో. పరిసయులు, శాస్త్రులు, సద్దూకయులు, జలోతీయులు, ఇలాగ కొన్ని తెగలు. వీళ్ళల్లో పరిసయులు మహాభక్తి అన్నట్టుగా అనుకుంటారు. భక్తి లేదు, ఏమి లేదు, పాడలేదు. భక్తి లేకపోయినా భక్తి అనుకుంటారు. పైపైన ఆచారములు ఎక్కువ, పైపైన సాంప్రదాయములు ఎక్కువ. వీళ్ళ గురించి ఏముంది? శాస్త్రులు, పరిచయం గురించి సున్నం కొట్టిన సమాధులు అన్నారు వీళ్ళని యేసయ్య. ఇంకేమన్నారు తెలిసిందా? మీరు గిన్నెను, పళ్ళెమును వెలుపట కడుగుతారు, లోపల కడగరు. వెలుపట బయట బాగుందంటే భలే పాత్ర మెరుస్తుందంటే లోపల ఏంటి అడగరు. గిన్నె పళ్ళెం కూర్చి కాదులే, కానీ ఇది దేహం అంట, హృదయం పంట. ఆ తాత్పర్యంతో చెప్పారు. త్వరగా చెప్పని వాడిని. కాబట్టి వీళ్ళు ఏమన్నారు? తమ మతము ఈయన్ని ద్వేషించింది అని చెప్పడానికి తిన్నగా సాహసించకుండా ఇటు పొలిటికల్ గా, అనగా రాజకీయ సంబంధమైన అధికారమును వినియోగించి ఈయన్ని చంపించాలి అంటే మా మీద వీళ్ళు. అందుకనే ఏ రోజు నిన్ను చంపాలనుకుంటున్నాడో భగవాన్ ఇల్లు చంపినా కానీ ఏ రోజు పెడతారు. ఈ రోజున మనుషులు చంపట్ల, మనుషులు అట్లా అనమాట. అది కూడా ఏ రోజైనా అంతే. ఏం పెద్ద మార్పు ఏం లేదు లోకంలో. ఎప్పుడు జరిగేది ఇప్పుడు ఉంది.
ఎంత మార్పే లేదు. సాంకేతికత టెక్నాలజీ పెరిగిందంటే పెరిగితే మాత్రం ఏం చేసుకుంటాను అది. ఎంత ప్రయోజనమైందో ఏమో పెద్దగా తెలియదు. కాబట్టి హెరోదు నేను చంపాలనుకుంటున్నాడు, ఆయన మీద పెడుతున్నారు. అప్పుడు ఏసై అన్నాడు, మీరు వెళ్ళి ఆ హేరోదు ఏమన్నాడు మొదట, హేరోదు మీరు వెళ్ళి చూచి రండి, నేను కూడా వెళ్ళి ఆయన్ని ఆరాధిస్తాను. అప్పుడు మేఘి అనగా జ్ఞానులు ఏం చేశారు అని అంటే, తెలివిగా వారికి ఒక వాక్కు వినబడింది కనుక, ఇదిగో మళ్ళీ తిరిగి మీరు వెనక్కి వెళ్ళి హేరోదు దగ్గరికి వెళ్ళొద్దు, వచ్చిన త్రోవని మీరు వెళ్ళిపోండి అని అన్నందుకు వచ్చిన త్రోవని వెళ్ళిపోయారు ఆ రోజు ఆ హేరోదు. ఈ హేరోదు కూడా చాలా కుయుక్తితో మాట్లాడుతున్నాడు. అందుకనే ఈ నక్క అన్నారు, ఆ నక్కతో ఈలాగు చెప్పుము, ఈవేళ రేపుండి నా పని చేసుకుని పోతాను. అంతేకమ్మా, ఈవేళ రేపు ఉండి నా పని నేను చేసుకుని పోయేవాడిని. ఏమండి, మూడవ దినమున పూర్ణ సిద్ధి పొందెదను. ఆయనను నేడు రేపు ఎల్లుండి, అది ఇవాళ రేపు ఎల్లుండి. మూడవది చెప్పారు కాబట్టి ఇవాళ రేపు ఎల్లుండి ఉండి నాదాన్ని పోతా నాతో ఏమండి. ఆయనకెందుకు యెరూషలేమా ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుతానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే మిమ్మల్ని ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకొనవని ఉంటుంది. కానీ కోడి ఎప్పుడు ఏం చేస్తుంది, తన పిల్లల్ని రెక్కల కింద కాపాడుతూ భద్రపరుస్తుంది. తనకు ఎంత అపాయం వచ్చినా కానీ వాటిని ఒక సర్టెన్ వయసు వచ్చేంత కొన్ని రోజుల వరకు కూడా వాటిని కాపాడు. కోడిలో ఉన్న మిగతా జంతువులతో పోలిస్తే కోడికి ఉన్న లక్షణం ఏంటి చెప్పమంటారా? మిగతా తీసుకొచ్చి నోట్లో పెడతాయి ఆహారం, ఇది నోట్లో పెట్టదు. నేల మీద ఎట్లా తినాలో ఆ చిన్న చిన్న గింజలు కనుక కింద వేస్తే ఇలా తినాలని చెప్పుద్ది, అవి తింటే. మిగతా పక్షులు నోరు తెరిచి ఆకలిని వదిలి అరుస్తూ ఉంటుంది, నా నోట్లో పెట్టారు. అప్పుడు ఆ పిల్ల తల్లి పక్షియో తండ్రి పక్షియో వెళ్ళి ఎగురుకుంటే ఎక్కడో కొన్ని కీటకాలు తెచ్చి వాటి నోట్లో పెడితే ఇంకా సాలదుగా ఇంకా వస్తుంది. ఎంత సరిపోద్దండి అది కదా. పక్కన 3 ఉన్నాయనుకో పక్షులు, దీనికి పెట్టాలి తినడానికి, ఇంకోటి పెట్టాలి. అవి తినకుండా నోట్లో నుంచి తీసుకురావాలి. కోడి ఏం చేస్తుంది? ఎందుకు కోడి అన్నాడు? ఎందుకు చెబుతున్నారు? ఏ పక్షి గురించి చెప్పలేదే? కోడి ఏం చేస్తుంది తెలిసిందా? నీ నోట్లో పెట్టుకో ఆహారం, ఇలా తినాలని చూపిస్తుంది. ఈ ఊరికనే కింద ఇలా ముక్కుతో ఇలా కదపటం మొదలు పెడతాయి, నేర్చుకుంటాయి, అవి తింటాయి. ఏమండి, మనం కూడా అనొచ్చు, దేవుడు నోట్లో పెడతాడా? నోట్లో పెట్టడం. కోడి ఎట్లా తన పిల్లలు ప్రార్థనకు వస్తే ఆహారం ఎక్కడ పాస్టర్ గారు అంటే చెబుతాడండి, నన్ను ప్రార్థన అంటాడు, ప్రార్థనకు వస్తే భోజనం దొరుకుతుందా అన్న మీరు ఏమండి? అదే మాట. వాక్యం ఏముంది? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. అవునండి, తిండి ఆహారం లేకుండా ఎంత బతుకుతావు? బైబిల్ అన్న పిచ్చితనం బోధించింది ఆ బైబిల్, అదే కదా. బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది.
బైబుల్ అజ్ఞానంగా చెప్పలే అక్కడ. వారెవరో బుద్ధిహీనులు మాట్లాడుతూ వచ్చారు, రెండు బైబిల్ అంటే చెప్పిందని వానికేం తెలుసు? సరే కదా, వాక్యంలో ఏమని తెలిసిందా? 12వ కీర్తన 7వ చరణం లేకపోతే 6వ చరణం. దేవుని మాటలు ఎలా ఉన్నవి అంటే, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదినంత పవిత్రములు. సరే, మట్టి మూసలో 7 సార్లు వెంటిని ప్యూరిఫై చేయడానికి చిన్న గొట్టం తీసుకుని గోల్డ్ స్మిత్ ఏం చేస్తాడంటే కరగబెట్టి ఊరికే నా మాలిన్యం అంతా పోతుంది. అట్లా 7 సార్లు చేస్తే కనుక ఎంత ప్యూర్ వెంటి వస్తుందో అలాంటివి మాట్లాడితే అని చెప్తుంటే బైబిల్లో ఏమండి మనం అవి చదవలేమండి. బుద్ధిహీనుడు వారికే అర్థమైంది, చదవలేకపోతున్నావా? బైబుల్ చదవటం నీకు కష్టం అనుకుంటే భూమి మీద ఏ గ్రంథాన్ని చదవలేవు. ఇక్కడ దేవుడు తప్పు చేసిన, దేవుడు పాపం చేయలేదు. మనుషులు ఉన్నారే, భక్తులు ఉన్నారే, వాళ్ళు చేశారు, అవి రాశారు. కథ అయితే మన ఇష్టానుసారంగా రాసుకునే కథ అయితే ఏమయ్యో తెలిసిందా? అమ్ము చదువుతుంటే ఎవరికి ఇబ్బంది లేకుండా చెడ్డ కథలు దీనిలో పెట్టకూడదు, నీతి కథల పుస్తకం రాయాలి. నీతి కథ పుస్తకం రాయడానికి బైబుల్ నీతి కథలు తీసుకొచ్చి ఏరిది ఇక్కడ పెట్టలా. చరిత్రలో ఏమి జరిగిందో, ఆయన నమ్మిన వారు నమ్మకుండా జాగ్రత్తగా ఉండకపోయినందుకు ఎందుకు శిక్ష వచ్చిందో, లోతు భార్య రెక్కలు అటు ఇటు తోత పట్టుకుని లాక్కొస్తుంటే 2 రెక్కలు పట్టుకుని లాక్కొస్తున్నా ఎరగ తీసుకుని వెనక్క తిరిగినందుకు ఏమైపోయిందో అన్ని రాశారు. అంతేగాని నీతి కథల పుస్తకం ఉన్నావు, ఇది ఖడ్గము లాంటి పుస్తకం. అది ఎబ్రీ 4:12 ఏమన్నానా? ఎందుకనగా దేవుని వాక్యము 2 అంచుల వాడి అయిన ఖడ్గము కంటే మరి పదునైనదై కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు తూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యం 2 అంచుల వాడైన ఖడ్గం కంటే మళ్ళీ ఖడ్గము కంటే మొదలైంది. ఎందుకంటే ఎఫెసీ పత్రికలో మీరు చదవక్కర్లా, 6వ అధ్యాయం 13 చదివితే విశ్వాసమను దాను వాక్యం అనే ఖడ్గము అంటారు. ఆ కాంటెక్స్ట్ లో, ఆ సందర్భంలో రోమీయులు, రోమా సైనికులు వాడే ఖడ్గం వేరు. ఇంతే ఉంటది, చిన్నది, ఇట్లా లోపలికి నెట్టితే ఇలా బయటికి తీసేటప్పుడు లోపల ఎన్ని ఇటు తెగుద్ది అటు తెగుద్ది, లోపల ఉన్నటువంటి ఆ ప్రేమ మొత్తం బయటికి లాక్కొస్తుంది. అది అందుకని ఆ కట్టుకో అన్నాను. ఒకవైపే కాదు, 2 వైపుల కత్తులో రకాలు ఉంటాయి. రోమన్ సైనికులు వాడి ఖడ్గమే వేరు. ఆ కాంటెక్స్ట్ లో రాశారు ఆ మాట. రోమా సైనికులు వాడేటువంటి కత్తి ఉందే 1.5 feet, దాదాపు ఒక 18 అంగుళాలు పొడవు ఉండేటువంటి కత్తి. ఇటు బదులు ఉంటుంది, అటు బదులు ఉంటుంది, పైపెచ్చి ఇంకోటి ఉక్కు లాగా ఉంటుంది. ఇలా లోపలికి నీకు లాగితే లోపల ఎన్ని బయటకు వస్తాయి. నీకు కూడా నాకు కూడా రావాలి బయటికి, నీకు రాట్లా, నీకు లోపలికి ఈ కత్తి తెగట్లా నీకు. కత్తి ఏమన్నా తేడా వచ్చిందంటారా, లేకపోతే ఇది ఏమన్నా ఇది బాగా పెరిగిపోయిందంటారా, ఫ్యాట్ కొవ్వు మాట్లాడి పొరపాటు పెరిగిపోయింది, ఫ్యాట్ కొవ్వు లోనికి వెళ్తలా, దూరట్లా. ఫ్యాట్ పెరిగిపోయింది. ఎవరు చెప్పారు? న్యాయాధిపతుల గురించి చెప్తున్నప్పుడు వారికి కత్తి కూడా లోపల పోలేడంట. చదివామా? ఇంత పెద్ద మనిషి అనమాట. వాడంతా కూర్చున్నాడు. కూర్చున్నవాడిని చూసి ఒక కత్తి తీసుకెళ్ళి ఇట్లా పొడిస్తే లోపలికి వెళ్తే ఆ కత్తి లోపలికి వెళ్ళిపోయి ఇరిగిపోయి వెనక రాలా.
పట్టేసింది, కోబోతుంది. కత్తి మంచిదే, గట్టి కత్తి. పొరలు పేరిపోయింది, మరే కదా పట్టేసి మీరు వాడేటువంటి కత్తి అలాంటి. అందుకని 2 అంచుల వాడి అయిన ఖడ్గము కంటే మరి పదునైనది, కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరచ్చు. కత్తిలో తేడా లేదు. కత్తి ఎప్పుడు కత్తి, వాక్యం ఎప్పుడు వాక్యం. ఏమండి? ఇది కూడా కత్తితో పాటు లోకి వెళ్ళిపోయింది, కానీ బయటికి రాట్లా. అదుగో నేనేమన్నా నిజమని చెప్తున్నానా? దొరికినే నేను ఎప్పుడు సెటైరికల్ గా వ్యంగ్యంగా చెప్పను, ఉన్నదే చెప్తాను. ఊహించి చెప్పం. అక్కడ జరిగిందంట, ఇది జరిగిందంట అని అంతకంటే చెప్పను. ఆ కత్తి పిడితో పాటు లోపలికి పోయింది. వాడి పెద్ద మనిషి అంతా కొవ్వు పేరుకుపోయింది. వెనక లాగితే కూడా రాట్లా, పిడి ఊడిపోయిందేమో మరి. కత్తిని పోయాను. కాబట్టి ప్రభు నందు ప్రియులారా, కత్తిలో తేడా లేదు. వాక్యం ఎప్పుడు వాక్యమే. 2 అంచుల వాడి అయిన ఖడ్గము కంటే బుద్ధిహీనుడు, వాళ్ళకేం తెలుసు బైబిల్ గురించి, పిచ్చి మాటలు మాట్లాడతాడు. ఇది కనుక ఒకవేళ తేడా అంటే ఏది కూడా అన్ని ఏది పనికిరాదు. అది ఇదే తేడా అనుకుంటామంటే సరిగా అర్థం చేసుకోవాలి. ఎన్ని పంపుతారంటే నీతి కథలు అనుకున్నామండి, చిన్నపిల్లల కోసం నీతి కథలు, ఆ కథలు, ఈ కథలు, పుస్తకం రాయటం. ఏమిటి తెలిసిందా? ఇదంతా ఏం తెలిసిందా? 2/3 ఆఫ్ ది బైబుల్ ఈజ్ కంటైన్డ్ యాజ్ ఎ హిస్టరీ. 3/2 అంతా చరిత్ర జరిగింది. ఎవరు కాదంటారు చరిత్ర? గాంధీ గారు స్వాతంత్ర పోరాటం చేశారు. సరే, మిగతా వాళ్ళందరూ పోరాటం చేశారు, బాగానే ఉంది. గాంధీ గారు దేశాన్ని స్వాతంత్రం తెచ్చాడంటే పేరు ఒప్పుకుంటున్నాం మనం. 10 రూపాయల మీద ఆయన బొమ్మ ఉంది. నువ్వు కాదంటావా? అది చరిత్ర. ఇవాళ చెప్తున్నాను, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశాడు. ఆయనే రాశాడు. 240 మంది సభ్యులు ఉన్నారు, తర్వాత 150 మంది సభ్యులు అయ్యారు, తర్వాత కొందరు చచ్చిపోయారు. ఆయన ఒక్కడే రాశాడు, అందరూ రాసిందని సరి చేసి ఆ సంతకం పెట్టాడండి అన్నాను. కొనుగోలు ఒకవేళ నీకు ఇష్టం అయిపోతే రాజ్యాంగ నిర్మాత అంటే ఎవరైనా నేను రాస్తాం, ప్రశ్న వస్తే అంబేద్కర్ పేరు రాయ తప్పదు, అది చరిత్ర. లేదండి 2 రాజ్యాంగ నిర్మాత ఎవరు అని ఏమైనా ప్రశ్నించారు అనుకోండి, ఈ వృత్తాంతం రాయవు కదా. 240 మంది ఉండేవాళ్ళు, దాంట్లో 180 మంది ఉన్నారు. 180 మందిలో కొందరు చచ్చిపోయారు, తర్వాత కొందరు మిగిలారు. తర్వాత ఈ డ్రాఫ్ట్ అందరూ వాళ్ళు ఆడుకొంత, ఈడు కొంత, వీడు కొంత రాశారు. దాని అంతా గోడీకరించి ఈయన ఫైనల్ డాక్యుమెంట్ చేసి సంతకం పెట్టాడు. ఇది రాస్తావా? జవాబు అది చరిత్ర. రాజ్యాంగ నిర్మాత అంటే అంబేద్కర్ ఉంటాయి. స్వాతంత్రం తెచ్చిన పలాని పేరు చెప్తాం, అది చరిత్ర. బైబుల్ చరిత్ర హిస్టరీ. పెంచి మాటలు మాట్లాడి 2/3 ఆఫ్ ది బైబుల్ కంటైన్స్ యాజ్ ఎ హిస్టరీ. నీతి కథలు రాసుకుంటాం కాదు, గ్రంథానికి కాదు. బైబుల్లో దేవుని దగ్గర ఎక్కడ పాపము అనే మాటకి అర్థం లేదు. లేవీ కాండం అంతా ఏం చెప్తుందో తెలిసిందా? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడిని అది చెప్తుండే. ఎవరో పిచ్చి మాట్లాడతాడు. ఆయన భార్యని ఆయన చేసుకోమనంటే, ఆయన భార్య చేసుకోమనంటే ఆయన ఎప్పటి చెప్తున్నారు. భజన బుద్ధిహీనమైన మాట. జ్ఞానం ఆ సందర్భం ఏంటో, ఆ కాంటెక్స్ట్ ఏంటో తెలియకుండా పడతావు. బైబుల్ ఒకడున్నాడు, వాడు ఏనాడు బైబుల్ మీదే బతుకుతున్నాడు, బైబుల్ తప్పు అని చెప్పి బతుకుతున్నాడు. ఉంటారు పదలు. బైబుల్ బతున్నా అంటే నేను బైబుల్ బాగు చేసుకొని బైబుల్ బతున్నా నాలంటుండే తప్పు లేదు. బలవాడు బైబుల్ తప్పు పెట్టి బతుకుతున్నాడు. కొందరం బాగుంది వారికి తప్పు కదండి. వాక్యము యథార్థమైనది, 2 అంచుల వాడి అయిన ఖడ్గము కంటే
ఈవేళ రేపు ఎల్లుండి ఉంటే నా పని నేను చేసుకోవాలన్నా నాతో వానికి పని ఏరుదా నా త్రోవ నేను పోతా. నేను చేయాల్సిన పని ఒకటి ఉంది. మనుషులందరి కొరకు పాపక్షమాపణ కలుగుట కొరకు పరలోక రాజ్యం చేరుట కొరకు నేను శ్రమపడి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున పూర్ణ సిద్ధి పొందాలి. పూర్ణ సిద్ధి పొందాలి. పూర్ణ సిద్ధి పొందాలి. ఆయన 3వ దినమున పునరుద్ధారుడుగా తిరిగి లేచుట ద్వారా పూర్ణ సిద్ధి పొందిన. ఇక్కడ చెప్పండి ఆ అక్కకి అంటున్నాడు. మేము చెబుదాం అనుకుంటానండి. అమ్మో చెబితే అయిపోతానండి అదే కదా. ఏ రోజు ఎంత గొప్ప అధికారి, ఫిలాతు ఎంత గొప్ప అధికారి. రవి అస్తమించని సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం. ఏం చేస్తాడు ఫిలాతు భయపడ్డాడు. యేసు ప్రభు భయపడతాడు. అదే కదా, భూ సంబంధం అంటే నాయకుడు కాదు. సర్వసమానత్వం కోసం పోరాడి, జాతి కోసం పోరాడి, యూద జాతి కోసం పోరాడు ఆయన. యూదుల్ని ఆయన గట్టిగా ఖండించారు. అయ్యో శాస్త్రులారా, పరిశీలన 23వ అధ్యాయం మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 7 పర్యాయములు యేసు ప్రభువారు అయ్యో అయ్యో అని 7 సార్లు అన్నాడు. కాబట్టి యూద మతానికి నాయకుడు కాదు ఆయన, లేకపోతే యూదులను రక్షించడానికి నాయకుడు కాదు. మరెవరు? లోక రక్షకుడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని అని చెప్పని బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రభుని పరిచయం చేస్తున్నారు కనుక చదువుతున్నా. మీరు చూడండి. నానా ఆయనను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవుచుండమని ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింపవల్లబడదు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచుండుదాన, నీ యొద్దకు పంపబడిన వారు రాళ్లతో కొట్టుచూ ఉండుదా. కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకోలేదో అలాగే ఎన్నో మార్లు మిమ్మల్ని చేర్చుకోవాలని నేను చూస్తున్నా, మీరు వెళ్ళకపోతే ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడువబడుచున్నది. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాకని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నా. కనుక ఈ పునరుత్థానం ఆయనందు విశ్వాసం వచ్చినటువంటి మనము ఒక ముఖ్యమైన సంగతి ఏంటంటే దేవుని యొక్క రెక్కల నీడన ఆశ్రయము పొందటానికి చేరిన వారు. ఆపద వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, సంతోషం కలిగినప్పుడు కూడా ఆయన రెక్కల నీడలో ఆశ్రయం. ఆయన నమ్మిన వారిని మాత్రమే కాదు, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కాదు. మాట్లాడంటేనే కొంచెం మనుషులు గొర్రెలని కొంచెం వేగంగా మాట్లాడుతున్నారు కదా. మాట్లాడుకో, తప్పే ఉందిలే. గొర్రెలు సాధు జీవులు, నువ్వేమో నక్కలు ఆటోడు. మరి మేము గొర్రెలమే, చంపడమే. ఎస్ఐ నమ్ముకున్నాం, గొర్రెలు అని ఒప్పుకుంటున్నాం. నువ్వేమో నక్కలేమో, నక్కలో కుక్కము తిన్నా. లేకపోతే ఏమంటే తప్పు కాదు. ఏమైంది గొర్రెలండి? ఈ దొడ్డివి కాదు, వేరే గొర్రెలు నాకు కనలు. వాటిని కూడా అదిగండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం అనుకోండి, వేరే గొర్రెలు కూడా ఉంటాయి. మిగతా వాళ్ళు కూడా నమ్ముకోవాలి, వాటిని కూడా తోలుకు రావాలి. అవి నా స్వరం వింటాయి. అప్పుడు అంతా కూడా మంద ఒక్కటే ఉంటుంది, కాపరి కూడా ఒక్కడే ఉంటాడు. అది ఆయన సంకల్పం, ఆయన ఉద్దేశం. తప్పేమన్నమాట. అందరూ దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి. అందరూ పాప క్షమాపణ అనుభవం పొందాలి. అందరూ సమాధాన స్థితి పొందాలి. మనుషులు తాము చేసిన పాపములకు ప్రాయశ్చిత్తం కలగాలి. అదే ఆయన కోరుకుంటాడు.
నీకేం కష్టం వచ్చి పడింది? అదే కదా. మనుషులు తమ తమ యొక్క ఆచారములు సాంప్రదాయములు వీటిని బట్టి కాదు, ఆయన విశ్వాసం ఉంచటము ద్వారా మనము రక్షణ పొందుతామని బైబిల్ సెలవిస్తాం. కనుక ఇప్పుడు నూతన ప్రభునందు ప్రియులారా, ఆయన రెక్కల నీడన ఆశ్రయం కోరుకో. ఆయన బాహు అంటే చేతులు. ఆయన తన బాహుబలము చేత ఐగుప్తులో నుంచి మన పితరులను విడిపించారు. వాళ్ళు మన పితరులు కాకపోతే కాకపోయారు. మనం భారతీయులు. ఇంకొకటి ఇంకో దేశస్తుడు, ఇంకొకటి ఇంకో దేశస్తుడు. ఎవరైనా కావచ్చు. మనకి వాళ్ళకేం సంబంధం లేదు, లేకపోతే లేకపోవచ్చు. మనకిను వాళ్ళకి సంబంధం ఎక్కడి నుంచి వచ్చింది అంటే యేసయ్యను నమ్మే చూడండి దాని పెట్టచ్చు. అబ్రహాంకి మనకు ఏం సంబంధం? మనము భారతీయులు. భారతీయులు దీర్ఘం తీసి ఏదన్నా మాట్లాడి అయితే కావచ్చు. వాళ్ళకి మనకి సంబంధం ఏం సంబంధం? ఒక సంబంధం ఉంది. ఒక ఆయన వచ్చాక మధ్యవర్తి. దేవునికి నీ మనుషులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు లేక దైవ మానవుడు. దైవ మానవుడు దేవుడే మానవ స్వరూపంలో వచ్చినటువంటి. కాబట్టి ఆయన రెక్కల నీడన మనం ఈవేళ రేపు ఎల్లుండి ఉండి నా పని నేను చేసి నా త్రోవ నేను పోయేవాడిని. సంపూర్ణ సిద్ధి పొందేవారు 3వ దినమున సంపూర్ణ సిద్ధి. అప్పుడు 3వ దినమున ఆయన తిరిగి లేచుట ద్వారా సంపూర్ణ సిద్ధి పొందినవా. చాలా మంది గురించి ఇలాంటి సిద్ధులను గురించి ఒకవేళ మాట్లాడవచ్చు. వీళ్ళు సిద్ధులంటే కొన్ని మానవాతీతమైన శక్తులు కలిగిన వారు వారిని సిద్ధులు అని పిలుస్తారు. మానవాతీతమైన శక్తులు సమాజం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఏమేమో రకరకాల పరిస్థితి. లేచి వాళ్ళకి కనపడ్డాడు, ఈయన కనపడ్డా. నేను చెప్తున్నా, ఈ 3వ దినమున సంపూర్ణ సిద్ధి ఎవరికో సాటు మాటం జరిగింది కాదు. తమ గురువులు సిద్ధులు కలిగిన వారు తిరిగి లేచారని ఒకవేళ కొంత చెప్పవచ్చు. కానీ ఇక్కడ ఇది ఎట్లా కాదు. దీని ఒకటి కాదు, 40 రోజులు పడి తిరిగి లేచినాక ఒకళ్ళకి కనపడ్డారు, 2కి కనపడ్డారు, 10 మందికి కనపడ్డారు, ఏమండి 500 మందికి కనపడ్డారు, నాకు కూడా కనపడ్డాడు అంటున్నాడు పౌలుడు. అపోస్తులను పిలువబట్టడానికి యోగ్యుడు. నేను ఎప్పుడో కడసారి పోవాడు, అకాలమందు పుట్టినవాడు. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుతున్నాడు చూసారు. నాకు కాబట్టి కనపడ్డాడు. అట్లా అకాలమందు పుట్టినటువంటి కాయ ఎట్లుంటుందో అట్లా అంటారు. నేను అకాలమందు పుట్టినవాడు, నాకే కనపడ్డాడు, నాకు కూడా కనపడ్డాడు. కాబట్టి భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం, జీవిస్తున్నాం. విశ్వాసమును జాగ్రత్తగా చేపట్టి అంతము వరకు కూడా కొనసాగించబద్దులై ఉన్నాం. సమాధానం లేదు, నెమ్మది లేవు, పరిస్థితులన్నీ కూడా సరిగా లేవు. ప్రకృతి సంబంధమైన పరిస్థితులు సరిగా లేవు, సామాజిక సంబంధమైన పరిస్థితులు సరిగా లేవు, నైతిక సంబంధమైన పరిస్థితులు కూడా సరిగా లేవు. ఇంకా చివరికి చెప్పాలంటే చర్చ సంబంధమైన సంగతులు కూడా పరిస్థితి సరిగా లేవు. ఇది ఘోరమైన సంగతి. జాగ్రత్త. ప్రభు నమ్మి గనక ఏమైనా దేవుని చిత్తాన్ని అధిగమించి జీవించావా అంతే. దేవుని పక్షపాతము లేదు, అందరికీ శిక్ష. నువ్వు ప్రార్థన చేస్తావు పోనీలని అనుకుంటున్నావా? అస్సలే ఉంటుంది. జాగ్రత్తగా ఉంటుంది. ఇది బైబిల్ చెప్తుంది. పవిత్రులుగా ఉంటానికి దేవుడు మన పిలిచాడు. అది పరిశుద్ధులుగా ఉంటకు దేవుడు మన పిలిచను కానీ అపవిత్రులుగా ఉంటకు మన దేవుడు పిలవడు. ఇది ముఖ్యమైన మాట. సీతార్థం కూడా ఇదే తాత్పర్యం కలిగి ఉండి మనుషులతోటి ప్రేమ కలిగి సమాజం వెడల బాధ్యత కలిగి ఏమంటే దేవుని సేవించుకుంటూ మన పని మనం చేసుకుంటూ ఇతరులకు సహాయకులు కొన్ని పిలిపి పత్రిక ప్రకారం
మన పని మనం చేసుకుంటూ ఇతరులకు సహాయకులుగా ఉన్న చేతనైన మటుకు మూడో ముఖ్యమైన సంగతి దేవుణ్ణి ఘనపరుస్తూ బ్రతికామా అప్పుడే దేవుని రాజ్యంలోనికి పోతాం. బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది. లేదు కాదా పోవడానికి అవకాశం ఉంది. సందేహం ఇవన్నీ కనుక అది బైబిల్ నీతి సూత్రాలు నీతి వాక్యాలు నీతి అవతల పోయి మర్చిపోవటానికి బైబిల్ చాలా స్ట్రాంగ్ గా హెచ్చరిక చేస్తుంది, బలంగా గట్టి. కాబట్టి ఆయన రెక్కలు కోడి తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొని కాపాడాలనుకుంటుందో నేను కూడా మిమ్మల్ని చేర్చుకోను. మీరు వల్లట్లే నా రెక్క కింద రావట్లే, వెళ్ళిపోతున్నారు రెక్కల నుంచి దూరిపోతున్నారు. లేకపోతే చిన్నపిల్లలు కోడి పిల్లలు ఉంటే పుట్టిన తర్వాత మిగతా కొన్ని రావు, ముందు కొన్ని పుడతాయి. ముందు పుట్టి అసలు ఆగట్లా, ఎగిరిపోతాయి గబగబ. ఇప్పుడు పుట్టాల్సిన బయటికి వచ్చినప్పుడు ఆంటీ చూడాలా లేకపోతే బయటికి పోతుందని చూడాలా కోడి? అది కదా. కొన్ని గుడ్డులు ఉంటాయి, తయారవుతున్నాయి, వస్తాయి, పిల్లలు వస్తాయి. వాటి ఒళ్ళు ఆరిన తర్వాత ఎగురుతాయి. కొద్దిగా ఒళ్ళు ఆరింది ఆగట్లా, రెక్కల్లోంచి దూరతని అడ్డుపోతాను ఇడిపోతాం. పోతే మాత్రం అంతే, అది వచ్చి ఎచ్చిపోతాం. జాగ్రత్త కలిగి ఉండాలి. క్రైస్తవ విశ్వాసం గొప్పది, మనకున్న ధర్మం గొప్పది, మనకున్న గ్రంథం గొప్పది, ఆజ్ఞలు గొప్పవి, నియమావళి గొప్పది, క్రమశిక్షణ గొప్పది. లేకపోతే ఇక్కడ ఉండక్కర్లా, ఇక్కడికే రానక్కర్లా, పరిగెట్టి అన్ని వదిలి ఇక్కడికే రానక్కర్లా, ఎక్కడైనా ఉండొచ్చు. కాదనే ఇక్కడ వచ్చాను. కాబట్టి జాగ్రత్త కలిగి జీవితాంతం కూడా నమ్మకమైన సాక్షులుగా ఉండుటకై దేవుని వాక్యమును అధ్యయనం చేస్తూ అలవరుచుకుని పాటిస్తూ ఆయన్ని గణపరిచి నిత్య రాజ్యమునకు వారసులగుదుముగాక. ఆమేన్. ప్రార్థన.